ఇకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. అంటే ఊరికే ఏం కోరికలేవుంటే పిచ్చి మాట మనిషిగా, ఒక మా అన్నగా, ఒక తమ్ముడిగా, అండ్ సక్సెస్ఫుల్ ఫాదర్, సక్సెస్ఫుల్ సన్, సక్సెస్ఫుల్ ఆఫీసర్, లైఫ్ లో సక్సెస్. ఎంత ఉంటే సక్సెస్ అంటే చెప్పలేము. హ్యాపీగా ఉన్నాం దానికి ఇంకా అసలు మనం అంటే లోపల ఉంటుంది కదా. అరే మనం సినిమా రంగాన్ని పవన్ కళ్యాణ్ రీప్లేస్ చేద్దాం అనుకున్నాం, చేయలేకపోయేవారు. అది అది ఊరికి లేదంటే ఉత్త మాట పైకి కోతలగడు రాలేదంటే మనకి ఇంత భగవంతుడు ఉంటారు. ఇంత అదృష్టం మనకన్నా. నాతో నాటకాలు వేసిన వాళ్ళు బోళ్ళంతమంది మహానటులు అయ్యారు, కొంతమంది బోయినా లేకుండా ఉన్నవాళ్ళు. కాబట్టి వాడికన్నా మనం బెటర్ అనుకోవాలి తప్ప లైఫ్ లో. ఏదో ఒక సలహాలు ఇచ్చి ఒకరికి సలహాలు ఇచ్చే అంత పరిస్థితి కాకుండా మనం కూడా సలహాలు ఇవ్వకుండా భగవంతుడు మనకు మెచ్యూరిటీ కూడా లైఫ్ లో ఇచ్చాడు. హ్యాపీ తిరగటం, పుణ్యక్షేత్రాలు చూసుకోవటం. బట్ ఇప్పుడు సినిమాలు చేశారు, పెద్ద పెద్ద నటులతో యాక్ట్ చేశారు, కోట సీన్ గారి తమ్ముడు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే సీరియల్స్కి వచ్చిన తర్వాత ఇవన్నీ ఎవరు పెద్దగా కేర్ చేయరు. ఇంకా అంత గౌరవం కూడా ఇక్కడ దొరకదు. పెద్ద ఆర్టిస్టులకి, సీనియర్ ఆర్టిస్టులకి వచ్చినా కూడా లేవరు, కాలు మీద కాలు వేసుకునే ఉంటారు, ఏదంటే అది మాట్లాడతారు, తెలియకుండా మాట్లాడతారు. ఆర్టిస్ట్ ఎంత పెద్ద ఆర్టిస్టో కూడా వాళ్ళకి తెలియదు. అసలు ఇక్కడ ఏం తెలుసుకోకుండా వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, బుల్లితెరలో అంటుంటారు. మీరు దూరదర్శన్లో చేసింది ఒక ఎత్తు అయితే, తర్వాత ఏ అయితే ఛానల్స్ వచ్చినాయో, జీ కావచ్చు, మా కావచ్చు, దాంట్లో వచ్చే ఆర్టిస్టులు అందరూ కొంతమంది ఎక్కువ కన్నడ వాళ్ళు ఉంటారు. ఆ గౌరవం ఉంటుందా సార్ ఒక సీనియర్ యాక్టర్ గా మీకు? ఎందుకు ఉండదండి. ఇప్పుడు కుర్ర బ్యాచ్ ఉంటారండి చాలా. మనకు ఇప్పుడు యాక్చువల్ నటనకు వచ్చిన వాడు మనకి అది ఆ గౌరవం బ్రహ్మాండంగా పొందాలండి. పైగా నాకు నేను బాలసుబ్రహ్మణ్యం గారు, చక్రవర్తి గారు వీళ్ళతో కూడా, బాలసుబ్రహ్మణ్యం గారు నేను సీరియల్ 3 సంవత్సరాలు చేశాం, శ్రీమతి అని. చక్రవర్తి గారు నేను కలిసి ఉందామని చెప్పి 3 సంవత్సరాలు చేశాం. ఎప్పుడు కొంత మన జన్మ సంస్కారం, కొంత స్నేహంతో కొంత. బాలసుబ్రహ్మణ్యం గారు, చక్రవర్తి అట్లాంటి వాళ్ళతో స్నేహం చేయడం చాలా గొప్ప విశేషం అండి. ఏం నేర్చుకున్నారు ఆయన దగ్గర నుంచి? చంద్రగండి శ్రీకాంత్ శర్మ గారు, తర్వాత ఉషశ్రీ గారు, ఎట్లా మహానుభావులతో స్నేహం చేశాం. ఎందుకంటే అదే ఏలుపాటి అనంతరామ గారిని ఆయన ఎదుర్కొన్న నీ పేరు ఏంటంటే చెప్పలేము, అట్లాంటి వాళ్ళ స్నేహం చేశాం. వాళ్ళు మాట్లాడుకుంటే కూర్చొని వింటుంటామే, అదే పెద్ద ఎడ్యుకేషన్. గొప్ప వేదాంత బాలుగారు అసలు గమ్మత్ ఏంటంటే, మీరు ఒకసారి ఒక 5 నిమిషాలు మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత మనకు 25 ఏళ్ల మట్టిని తెలుసా అన్నట్టు అనిపిస్తుంది. 25 ఏళ్ల మట్టి ఫీలింగ్ ఉండదు ఆయన. మనం చాలా గొప్ప వ్యక్తి అండి అసలు. వ్యక్తిగత ఏమంటే ఎవరో ఒకరు వచ్చాయండి, ఒక రోజు పెళ్లిలో కలిస్తే దూరం నుంచి ఎవరు నమస్కారం అండి వస్తున్నాడు, ఏమండి అంటే మనం అక్కడ ఊటీలో ఏమైనా కలిసాం కదా, బ్రహ్మాండ కరెక్ట్, ఎలా ఉన్నారు పిల్ల ఇది అన్నాడు. అనవసరంగా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది నాకు. ఇది వెళ్ళిపోయిన తర్వాత ఏంటి సార్ ఆయన మీకు ఇది శాతం మాట్లాడారంటే, శంకర్ గారు 60 ఏళ్ళు ఇప్పుడు నాకు జీవితంలో మొట్టమొదటిసారి కలిసి ఆయన ఏదో చెప్తాడు కదా గుర్తు రావట్లా. 4 మాటలు మాట్లాడాం అనుకోండి, బాలుగారు ఎంత మంచివాడు అంటాడు. అయితే ఏంటి అన్నాం అనుకో, మనతో మంచి అభిప్రాయం దండం పెట్టినాడు కూడా పెంట ఉండవాడికి అంటాడు. ఎందుకంటే లైఫ్ లో హాయిగా ఉండాలంట. సూపర్. ఒకసారి కలిసాం, వాడు కలుస్తామో లేదో తెలియదు, నేను ఎవరు ఎక్కడ చూడలేదంటే ఆడికి ఎవరు మహానటుడు తెలియజేస్తే కొంతమంది ఉంటారు, పెద్ద యాక్టర్ దగ్గరికి వెళ్తే అయితే అభిమానేది ఏంటంటే నువ్వు తొక్క అంటారు. తప్పు కదా. అలాగే బాబట్ట ఎవరి పక్కన మీరు లాగారంటే లాగేస్తాడు, అది వేరే సగతి. అది ఉండాలి. చిరంజీవి గారు వాళ్ళందరూ ఉన్నారంటే మాట్లాడి బిహేవ్. మా బ్యాంక్ ఆఫీసర్స్ ఎవరిని వచ్చి ఏదన్నా షూటింగ్ చూపించమంటే వెళ్తాం కదా, చిరంజీవి గారు చూపిస్తుంటాం కదా, ఆదివారం రాడు మీరు ఆదివారం మీ ఆఫీస్ వాళ్ళతో ఫోటోలు లేకపోతారు బాబు సరదాగా కాదు సార్ అంటే 2 శాతం పిల్లలు మా శంకర్ గారు మాకు తెలుసు. అసలు ఆ మాట్లాడే పాయింట్ అంతే. వాళ్ళు ఎప్పుడు మనం తీసుకెళ్ళండి చిరంజీవి గారు ఎంత బాగా మాట్లాడారండి అని వాళ్ళు చెప్పుకుంటారు. ఆయన పెద్ద అది ఉండాలండి. అది ఆయన ఎవరో ఫోటో తీర్చాడు కూడా మా బ్యాంక్ ఆయన కలిసి వాళ్ళు, అరే ఫోటో ఎవరా అంటే ఆయన ఫోటో మెడ్రాస్ పంపించారు, ఆయన గుర్తులేవు కానీ అట్లా చెప్తున్నా. అవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటాం? ఆ బిహేవియర్ అనేది అది వస్తుంది సార్, అది ఉండాలండి ఇప్పుడు లైఫ్ లో. లేకపోతే ఉంది ఎవడంతటి వాడు ఆడండి, ఎవరి పెద్ద పెద్ద కోట్లు సంపాదించిన దిక్కుదేవాణం లేదు, హాయిగా ఉన్నవాడు సుఖంగా ఉంటాడు. కంటెంట్మెంట్ ఒక పాయింట్ ఉండాలి. బట్ రెస్ట్లెస్ జాబ్ కదా సార్ సీరియల్స్. కొంచెం సీరియల్స్ చేసినాక ఒళ్ళు పాడైపోయిందని చెప్పుకోవచ్చు. మానేశానండి, 2 ఏళ్ళు అయింది మానేసి. అసలు ఆరోగ్యం నాశనం అవడం కారణం అదే. ఏంటండి ఇప్పుడు కొన్ని సీరియల్స్ అనకూడదు కానీ, ఇదివరకు ఇప్పుడు ఛానల్స్ డామినేషన్ ఎక్కువైపోయింది అనకూడదు కానీ, వాళ్ళు ఇప్పుడు మీరు ప్రొడ్యూస్ చేస్తూ శంకర్ నా కంఫర్ట్ నేను పెట్టుకుందామన్నా మీ మాట చేయలేదు, ఛానల్ వాళ్ళు చెప్పాలి చెప్తారు. రీమేక్ చేస్తుంటారు కొన్ని, ఆ లాంగ్వేజ్లో ఎక్కువ అమౌంట్ ఇస్తారు మన తెలుగు ప్రొడ్యూసర్, మన తెలుగు తక్కువ ఇస్తారు. పైగా వాళ్ళకేమో షూటింగ్ టైం ఎక్కువ ఇస్తారు. 20 రోజులు ఉంటే మనకు 10 రోజులు ఏమంటారు. మీరు చూసి ఇద్దరు 15 రోజులు తీసేవాళ్ళు ఉంటారు, 26 ఎపిసోడ్ వారం నెలలకు చూస్తారు కదా 10. ఇప్పుడు 26 ఎపిసోడ్ 10 రోజులు తీస్తున్నారు. 10 రోజులు ఎట్లా చేస్తారండి? పైగా నాన్న డైలాగ్ ఆర్టిస్ట్ పేజీలు రాసి కొట్టు. పైగా నేను డబ్బింగ్ నేను చెప్పకపోతే నాకు వేషాలు ఎవరు, నాకు అది అదృష్టం దురదృష్టం సినిమా రంగంలో టీవీలో.
దాంతో 5 రోజులు షూటింగ్ చేసి 10 రోజులు డబ్బింగ్ అండి. గుడ్డు చాకరీ అనమాట. చచ్చిపోతారు. రాత్రి ఏ రోజు 11 ఎక్కడో ఒకళ్ళిద్దరు తప్ప ఏ ఛానల్కి వెళ్ళినా కూడా రాత్రి 10 రోజు 9 గంటల వరకు అంటారు అఫీషియల్ గా. ఎవరు చేస్తారు? చేస్తే వాళ్ళు చేయలే అవ్వదండి. పొద్దున ఇంటికి వెళ్తాం, పొద్దున 7కి వెళ్తాం, 9కి మేకప్ తో రెడీగా ఉంటే అక్కడికి 9 కూడా లేటే. 8 మేకప్ తో కొట్టి సొక్క మాస్టర్ టైం ఉండదు. ఫటాఫట్ కొట్టేయడం. అలా చేయి తీగిపోతే ప్రొడ్యూసర్ వర్కౌట్ అవ్వదు, చేయించకపోతే డైరెక్టర్ ఉన్నాడు, చేయకపోతే ఆర్టిస్ట్ ఉన్నాడు. అది పరిస్థితి. ఎవరు ఆనందంగా చేయట్లేదు అంటాం కదా. కానీ అంటే కోపం వస్తేమో కానీ దానివల్ల ఆరోగ్యం కొంచెం దెబ్బతిందండి. నాకైతే దెబ్బతింది. వయసులో ఉన్నప్పుడు ఎంత శ్రమ అండి, ఎన్నాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆడపిల్లండి నిజంగా పాపం ఎంత కాపాడుకోవాలండి ఆడపిల్లలు గ్లామర్. వాళ్ళని పట్టుకొచ్చిన రాత్రి 10 దాకా షూటింగ్లు ఉంటే పాపం వాడు చేయించేవాడు కూడా ఏం చేయలేడు. వాడు కూడా ఇంత తీయాలి, వాళ్ళకి కూడా ఉంటది కదా ప్రెజర్. ఇంత అవుట్పుట్ తీస్తే గానీ షూటింగ్ నడవదు కదండి. ఫైన్ మనీ ప్రాబ్లం ఏదన్నది. ఇవన్నీ పక్కన పెడితే ఆర్టిస్ట్ గా మాత్రం నేను నాకు అసలు టీవీలో నాకు మనసుకు నచ్చిన పాత్ర నేను 1000 వెరైటీస్ అని బ్రహ్మాండంగా వేసుకున్నాను. మనశ్శాంతి. అన్ని విలన్ అంటే మీరే కదా. విలన్గా పౌరాణిక మైథలాజికల్ కూడా చేశాను, బ్రహ్మాండంగా చేసుకున్నాను. కానీ వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితిగా మాత్రం అసలు చాలా చితికిపోయానండి ఆరోగ్యంగా, శారీరకంగా. ఎవరి అబ్బాయి? ఆ అబ్బాయినా? అశోక్ కుమార్, నేను అక్కడ పృథ్వీ. అవును, అశోక్ కుమార్ గారు. ఓన్లీ ఇప్పుడు సంపూర్ణమైన జీవితం గడిపారు సార్. హ్యాపీగా రెస్ట్ తీసుకుంటారు. అంతే. ఎప్పుడైనా అయితే వేషన్ ఇప్పుడు ఏమిస్తారు మనకు? సినిమాలు ఏమైనా చేస్తున్నారు ఇప్పుడు? ఏమిస్తారు? ఇస్తే సిపాయిలు లాయర్లు ఇస్తారు. ఏమిస్తారు? అందుకన్నా మనకు ఆర్టిస్ట్ కోరిక ఉంటది కదా సార్. ఇంకా ఉంది. ఇప్పుడు ఎప్పటికైనా చేయగలం, చేస్తామని ఉంటుంది. ఎప్పుడో తగులుతుంది ఛాన్స్. ఇప్పుడు నేను చేసిన మనం అనుకుంటూ వచ్చే రాసి పెట్టుంటే వస్తుంది. చేయాలని ఉంటుంది కానీ కోరిక, అవకాశాలు రావాలి కదండి. ఇప్పుడు ఎవరు అసలు ఛాయిస్ పోయిందండి. ఇప్పుడు నీ సినిమా తీసుకున్నా నాకు నేను వేషం వేస్తాను ఇల్లు అనే పరిస్థితి. అది విని షార్ట్ రెడీ యాక్షన్ విని ఇంట్లో కూర్చోదండి, కూర్చోదా కష్టం. సెట్లు అలా కూర్చొని అదే ఏదో ఇప్పుడు యాక్టింగ్ చేసేది చెప్పిన ఏదో డిస్కషన్ ఆడితో పాటాడు వీడితో పాటాడు ఆ మాటలు వాడట వాడు యాక్టర్ కాదు వీడు యాక్టింగ్ ఏదో ఉంటుంది, సొల్లు ఉంటుంది కదా. అది లేకుండా మా శ్రీనివాసరావు పాపం అదే నిజంగా అనుభవిస్తున్నాడు. రోజు 16 గంటలు పనిచేసి ఎంతమంది డైరెక్టర్లు, ఎంతమంది ఆర్టిస్టులు, ఎంత కుట్టుకుని తిట్టుకుని అట్లాంటి వాడు కామ్ మాట్లాడేవాడు లేడు. ఎలా ఉంటుంది లైఫ్? పిచ్చెక్కిపోతుంది. రిటైర్ అయిన బ్యాంకులో పనిచేసి రిటైర్ అయిన వాడి పరిస్థితి కూడా అంతేగా, అదే పరిస్థితి. అది 2 కాబట్టి 2 అనుభవాలు ఉన్నాయి కాబట్టి ఏదో హాయిగా పెద్ద పెద్ద ఆఫీసులు చూశాను. మా పెద్ద డిజిఎంలు చేసిన వాళ్ళు, జిఎంలు చేసిన వాళ్ళు రిటైర్ అయిన తర్వాత ఎవరు లెక్క చేస్తాడు? వాడిని కూరగాయలు సంచి పుట్టి వాడి కూర కొడుకుంటుంటాడు. ఆ సర్వీస్ ఉన్నప్పుడు కూడా ఒక సఫారీ లూడ్ చేసి వేసుకుని టైం అంత కాలం. సో ఎనీహౌ మంచి లైఫ్ చూశారు సార్, సంపూర్ణమైన జీవితం. అన్నదమ్ముళ్ళు ఇద్దరు ఇండస్ట్రీలో 2 పిల్లర్స్ లా నిలబడ్డారు. ఒకళ్ళు టీవీ, ఒకళ్ళు సినిమా అని తేడా లేకుండా అది ఇది మొత్తం దున్నేశారు. బట్ ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇండస్ట్రీలో రాణించడం చాలా చాలా కష్టం. ఈయన ఆమెతో తిరిగాడు, ఆయన లవ్ చేశాడు, అసలు ఇట్లాంటివి లేనే లేదు. అదే చెప్తున్నా కదా, నాకు ఇవ్వని వాడు కోపంతో మా ఇచ్చినవాడు ప్రేమతో కాదండి. అదంతే. ఇవాళ చూసిన అరే ఆయన ఎక్కడ మిస్ చేయని ప్రతి వాళ్ళు ఫీల్ అయ్యేవాడు. అది చెప్తున్నా మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది. అది కాంట్రవర్సీ లేకుండా హ్యాపీగా నడిపేసి